ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు కార్తిక్ కుమార్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఫోన్లో ప్రాబ్లం ఏమిటంటే ఫ్రెండ్స్, బ్యాటరీ ప్రాబ్లం. బ్యాటరీలో సెట్టింగ్స్ నేను చెప్తాను, చేసుకోండి. నేను ఒక యాప్ కూడా చెప్తాను, యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఒకరోజు ఛార్జింగ్ సేవ్ అవుతుంది ఫ్రెండ్స్. ఒకరోజు ఫుల్గా వస్తుంది ఫ్రెండ్స్ ఛార్జింగ్. హలో ఫ్రెండ్స్, ఫస్ట్ మీరు ఏం చేయాలంటే సెట్టింగ్ ఓపెన్ చేయండి. మీ ఫోన్ సెట్టింగ్ ఓపెన్ చేసిన తర్వాత అలాగ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే ఇక్కడ బ్యాటరీ ఆప్షన్ కనబడుతుంది, చూడండి. బ్యాటరీ ఆప్షన్ కనబడుతుంది కదా, బ్యాటరీలో సెట్టింగ్స్ ఏమంటే నేను చెప్తాను. ఫస్ట్ ఇక్కడ బ్యాటరీ సేవర్ అని ఉంది చూడండి ఫ్రెండ్స్, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పెట్టండి, 75% పెట్టండి. మీరు ఆటోమేటిక్గా ఆప్నే కూడా బ్యాటరీ సేవర్గా ఆఫ్లో ఉంటుంది, ఆన్ చేసుకోండి. ఇలాగా ఆప్నే కూడా ఆటోమేటిక్గా 75% వచ్చినప్పటికీ ఆన్ అయిపోద్ది ఫ్రెండ్స్ బ్యాటరీ సేవర్. మీకు చెప్పాలని నేను చెప్తున్నాను, మీ ఇష్టం అది. నా బ్యాటరీ సేవర్ ఆల్రెడీ ఆన్లోనే ఉంది. ఇది ఏంటంటే సూపర్ బ్యాటరీ సేవర్ యాప్ ఫ్రెండ్స్. ఇది ఆన్ చేసుకుంటే ఇంకా సేవ్ అవుతుంది ఫ్రెండ్స్ బ్యాటరీ. 2 రోజులైనా రావచ్చు. ఇంకొకటి యాప్ మానిటైజేషన్ ఫ్రెండ్స్, ఇది ఓపెన్ చేయండి. ఆప్టిమేజ్, ఇందులో అన్ని యాప్స్ మీరు ఎంతసేపు వాడుతున్నారు. సపోజ్ ఈ యాప్ని ఎంచుకున్నాను, ఇది నాకు అవసరం లేదనుకుంటే నాట్ ఆప్టిమైజ్లో పెట్టి ఇలాగా నో అని పెట్టండి ఫ్రెండ్స్. నో ఆప్టిమైజ్ ఫ్రెండ్స్. బ్యాక్ ఇలా వచ్చేయండి. బ్యాక్ ఇలా వచ్చిన తర్వాత బ్యాక్ పదండి. వెళ్ళిన తర్వాత ఇంకా సిస్టమ్ అని ఉంది కదా ఫ్రెండ్స్, సిస్టంలోకి వెళ్తే ఇక్కడ నేను మీకు చెప్తాను ఇంకో సిస్టమ్. అబౌట్ ఆప్షన్కి వెళ్ళండి. ఇక్కడ బిల్డ్ నెంబర్ అని ఉంటుంది చూడండి ఫ్రెండ్స్, ఇది బిల్డ్ నెంబర్ అని. ఇది 7 సార్లు ఇలాగ నొక్కండి ఫ్రెండ్స్. ఇక్కడ ఎనేబుల్ అవుతుంది డెవలపర్ ఆప్షన్స్. ఎనేబుల్ అయిన తర్వాత డెవలపర్ ఆప్షన్స్లోకి వెళ్ళండి. ఇలా స్క్రోల్ చేయండి. ఇక్కడ ఫస్ట్ మన బ్యాటరీ సేవర్ యాప్స్ ఉంటాయి, నో డేటా పెట్టండి ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ పెట్టించినాను, ఎవరు తెలియని వాళ్ళకి చెప్తాను ఫ్రెండ్స్. నేను ఇలా స్క్రోల్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఈ ఆప్షన్ ఉంటుంది, ఆన్ చేసుకోండి. డోంట్ కీప్ యాక్టివిటీస్ ఉంటుంది ఫ్రెండ్స్, ఇది ఆన్ చేసుకోండి. దీనివల్ల ఏమంటే మీరు బ్యాక్గ్రౌండ్లో ఆటోమేటిక్గా యాప్సెంట్ రన్ అవుతుంది ఫ్రెండ్స్. మీకు కోడ్ చేసినా కూడా ఆటోమేటిక్ రన్ అవ్వడం వల్ల దానివల్ల బ్యాటరీ కన్జ్యూమ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇంకొకటి ఇది 4లో పెట్టండి, అంటే మీరు పర్మిషన్స్ ఇస్తున్నట్టు ఫ్రెండ్స్. నో బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ అని పెట్టచ్చు, లేదంటే 3 అని పెట్టచ్చు, 1 అని పెట్టచ్చు, అది మీ ఇష్టం ఫ్రెండ్స్. నేను 4 పెట్టినాను. ఇది ఆన్ చేసుకోండి. ఇంకోటి ఎన్ఆర్ఎస్ అని ఉంది కదా ఫ్రెండ్స్, ఇది ఆన్లో ఉంటుంది, ఆఫ్లో ఉంటుంది, ఆన్ చేసుకోండి. సెట్టింగ్స్ చేసుకున్న తర్వాత ఓకే, దీంతో అయిపోయింది ఫ్రెండ్స్. ఫస్ట్ నేను యాప్ చెప్తున్నాను కదా, యాప్ ప్లే స్టోర్లోకి వెళ్ళండి. క్లోజ్ చేసినా కూడా బ్యాక్గ్రౌండ్ రన్నింగ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చెప్పాను కదా, సెట్టింగ్స్ చేసుకుంటే బ్యాక్గ్రౌండ్ రన్నింగ్ అవ్వకుండా ఉంటుంది. నేను యాప్ చెప్తాను చూడండి. యాప్ పేరు గ్రీనిఫై. సారీ ఫ్రెండ్స్, ఇదే బ్యాటరీ సేవర్ యాప్ అని కొట్టినా సరే వస్తుంది. 1 మినిట్, ఒక్క నిమిషం. బ్యాటరీ అని కొట్టినా కూడా యాప్స్ అన్నీ వస్తాయి ఫ్రెండ్స్. అలా స్క్రోల్ చేస్తే నేను చెప్తాను. అలా ఏదో ఫ్రెండ్స్ గ్రీనిఫై యాప్, ఇది ఇన్స్టాల్ చేయండి. ఇది ఇన్స్టాల్ చేయండి ఫ్రెండ్స్. అది ఇన్స్టాల్ అవుతుంది, ఒక్క నిమిషం. నెట్ కొంచెం స్లోగా ఉంది ఫ్రెండ్స్ అది. ఇన్స్టాల్ అవ్వడానికి లేట్ అవుతుంది ఫ్రెండ్స్, ఒక్క నిమిషం.
ఇదొకటి ఫ్రెండ్స్ ఇన్స్టాల్ అయ్యింది. యాప్ చూపెడతాను ఒక్క నిమిషం ఫ్రెండ్స్. ఇదొకటి ఫ్రెండ్స్ ఈ యాప్. ఇదొకటి యాప్ ఓపెన్ చేయండి. ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. మీ పర్మిషన్ ఇది పెట్టండి ఫ్రెండ్స్. బ్యాక్కి వెళ్ళండి. సో ఈ సెట్టింగ్ ఆన్ చేసుకోండి. సెట్టింగ్ అడుగుతుంది. సెట్టింగ్ ఆన్ చేసిన తర్వాత నో రిజెక్టింగ్ ఫ్రెండ్స్. ఇది ఓకే చేస్తే ఆటోమేటిక్ ఇది అయిపోద్ది ఫ్రెండ్స్. గో అని నొక్కండి. ఒక్క నిమిషం ఫ్రెండ్స్. బ్యాక్గ్రౌండ్ పర్మిషన్స్ అడుగుతుంది ఫ్రెండ్స్. ఇచ్చేయండి. ఇలా వెళ్ళాక ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. మీరేం చేయాలంటే ప్లస్ ఐకాన్ కనబడుతుంది. ప్లస్ ఐకాన్ నొక్కండి. నొక్కిన తర్వాత ఇప్పుడు యాప్స్ ఏమేమి ఉన్నాయో మీకు నచ్చిన యాప్స్ నేను 2 యాప్స్ సెలెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇలా ప్రాసెస్ చేయండి. బ్యాక్గ్రౌండ్ ఇది అవ్వకుండా అవుతుంది ఫ్రెండ్స్. చూడండి అయిపోయింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్.